ఎవరో గీసిన బొమ్మ ఎవరు ఇచ్చిన జన్మ అమ్మోరి బడిలోన ఈ కొమ్మకి గడప గడప తనకు పుట్టి నిల్లేనంటూ పనులన్నీ చేస్తుంది ఓ బిడ్డలా అమ్మోరు తల్లికి ఈ చందమామకి ఏ బంధమున్నదో ఎవరెరుగులే ఈ అమ్మ సేవలో ఎలిగేటి జ్యోతిలా ఎదిగింది ఏ కథను రాసేందుకో ఈ ఊరిలో ఏ గుడిలో అయితే ఆ భవానీని దేవతగా కొలుస్తున్నారో అదే గుడి నుంచి బయటికి గెంటిస్తా. ఆ భవానీ ఏ రాయినైతే ప్రాణంగా చూసుకుంటుందో ఆ రాయిని భవానీకి దూరం చేసి జనమందరితోనూ చీకొట్టేలా చేస్తాను. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః. ఏంటమ్మా? నేను అమ్మవారికి అభిషేకం చేసేస్తాను. జాగ్రత్త అమ్మా. సరే అమ్మా. అయ్యో, ఏంటి అపశకునం? అమ్మవారి దగ్గర దీపం ఆరిపోవడం ఏంటి? అంటే భవానీ, అమ్మ భవానీ, అమ్మ భవానీ, ఏమైందమ్మా? ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నువ్వు ఈరోజు అభిషేకానికి వెళ్ళకమ్మా. ఇటివు, నేను వెళ్తాను. ఇటివు. ఏమైంది? ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? లేదమ్మా, నా మాట విను. అరే, ఏమైందో ముందు చెప్పమ్మా. అది అది నువ్వు వెళ్ళొస్తాను అని చెప్పినప్పుడు అమ్మవారి దగ్గర దీపం ఆరిపోయిందమ్మా. అపశకునం తల్లి, ఏదో ఏదో కీడు జరగబోతోంది. అందుకే నువ్వు వెళ్ళొద్దమ్మా. ఇటివ్వు, ఈ రోజుకి నేను వెళ్తానుగా. ఇటివ్వు తల్లి. ఏంటమ్మా అంటే? నీకేమైనా పర్వాలేదా? అయ్యో, అది కాదమ్మా భవానీ. అమ్మా, నేను వెళ్ళేదే ఆ అమ్మోరికి సేవ చేయడానికి. నాకేమైనా ఆపదొచ్చిందనుకో ఆ అమ్మోరే చూసుకుంటుంది. అంతేకాని నేను ఈ అమ్మకి ఆపద రాణిస్తానా? అది కాదమ్మా భవానీ, నేను చెప్పేది విను. మా అమ్మ కదూ, నా బంగారం కదూ. వెళ్ళమ్మా, వెళ్ళు, దీపం వెలిగించు. నాకేమీ కాదు, వెళ్ళు. అది కాదే, నేను చెప్పేది విను. వెళ్ళమ్మా భవానీ, నాకేం కాదు, వెళ్ళు. అమ్మ భవానీ, పద, వెళ్ళు. వెళ్ళొస్తాను. మావా, సూర్యోదయంలోపు అమ్మవారికి అభిషేకం చేయకపోతే అమ్మవారు మైలు పడ్డారని, ఊరికి అరిష్టమని, దానికి కారణమా భవానీ అని మన వాళ్లతో పుకార్లు లేపి అందర్నీ రెచ్చగొట్టమను. అప్పుడు ఆ భవానీని గుడిలోకి రానివ్వకుండా చేయొచ్చు. ఆ తరువాత మన పని సులభం అవుతుంది. పథకం బాగానే ఉంది అల్లుడు, కానీ ఆ భవానీ రోజు సూర్యోదయానికి ముందే అభిషేకం చేస్తుందిగా. ఈ రోజు చెయ్యదు, చెయ్యనివ్వను.
ఇదేం విడ్డూరం? కొలనులో నీళ్లు లేకపోవడం ఏంటి? ఎప్పుడు ఆ గోదారమ్మలా నిండుగా ఉండేది. ఇప్పుడేంటి ఇలా బోసిపోయింది? అరిష్టం. ఇదేంటి ఆ గద్ద మళ్ళీ వచ్చింది? నాన్న చెప్పినట్టు ఏదైనా ప్రమాదం రాబోతుందా? సమయం దగ్గరకు వచ్చేస్తుంది. బావిలో ఉన్న నీళ్లతో అయినా అమ్మవారికి అభిషేకం చేయాలి. అసలు ఏంటి మాయా? నిజంగా నీళ్లు లేవా? లేక నా కళ్ళకలా కనిపిస్తుందా? అక్కడ చూస్తే కొలను అడుగంటింది, ఇక్కడేమో బావులు అడుగంటాయి. ఏంటమ్మా ఇది? అన్ని అపశకనాలు ఎదురవుతున్నాయి. సరే, గోదారమ్మ దగ్గర తీసుకొద్దాం. ఏంటి సుబ్రహ్మణ్యం గారిది? అమ్మవారికి ఇంకా అభిషేకం చేయలేదేంటి? సమయం మించిపోతుంది. అమృత గడియల్లోగా అమ్మవారికి అభిషేకం చేయకపోతే ఈ ఊరికి అరిష్టమని మీకు తెలీదా? అవును సుబ్రహ్మణ్యం గారు, అమృత ఘడియలు పూర్తిగా వస్తున్నాయి. ఇంతకీ భవానీ ఎక్కడండి? కొలను దగ్గర ఉందేమోనండి. కొలం దగ్గర కూడా లేదండి. కొలనే అక్కడ అడుగంటుంది.
అసలు భవానీ ఎక్కడండి? అమ్మా గోదారమ్మ, నువ్వు కూడా ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? అలసిపోయాను. కాలం వెనక్కి లాగుతుంది, కళ్ళు మోసం చేస్తున్నాయి, కాలం కక్ష కడుతుంది. నువ్వైనా కరుణించు తల్లి, కరుణించమ్మా. అరిష్టము, ఊరికేదో ఆపద రాబోతోంది. లేకపోతే గుడి చరిత్రలోనే ఎన్నడూ లేనట్టు కొల నిండిపోవడమేంటి? సుబ్రహ్మణ్యం గారు, అమ్మవారు ముందుగానే మనల్ని హెచ్చరిస్తున్నారు, ఏదో పెద్ద ప్రమాదం రాబోతుందని. అమృత గడియల్లోగా ఆ అమ్మవారికి అభిషేకం జరగకపోతే ఆ తల్లి మనల్ని క్షమించదు. భవానీ, భవానీ, నువ్వేంటి ఇక్కడ? ఈ టైంకి ఎప్పుడు నువ్వు గుళ్ళో ఉంటావు కదా, మరి ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు బాబు. ప్రతిరోజు ఈ సమయానికి ఆ అమ్మవారికి అభిషేకం చేసేదాన్ని, కానీ ఏం మాయో అర్థం కావట్లేదు. అభిషేకం చేద్దామని కొలను కలితే కొలను అడుగంటింది, బావి కలితే బావి కూడా అడుగంటింది. సమయం మించిపోతుంది బాబు. కనీసం ఈ గోదారమ్మైనా కరుణిస్తుంది అనుకుంటే. ఏమ్మా భవానీ, అక్కడ అమ్మవారికి అభిషేకం చేయకుండా ఇక్కడ గోదట్లో తిరుగుతున్నావా? సూర్యోదయం అయిపోయింది. అమ్మవారికి అభిషేకం చేయకపోతే ఊరికి అరిష్టమని తెలీదా భవానీ? తెలిసినా పట్టనట్టున్నావా? అయ్యో, అది కాదమ్మా. అయినా భవానీ భవానీ అని ఊరంతా నెత్తిన పెట్టుకున్నారుగా, ఇలా జరగాల్సిందే. గుడి పెత్తనమంతా ఒకరి చేతిలోనే ఉంటే ఇదిగో ఇలానే ఉంటుంది. ప్రతిదానికి భవానీ రావాలి, అభిషేకం చెయ్యాలి, భవానీ బొట్టు పెట్టాలి, భవానీ గంట కొట్టాలంటే ఇదిగో ఆవిడ గారేమో ఇలా గంటల తరబడి రోడ్ల మీద షికార్లు కొట్టుకుంటూ తిరుగుతుంటుంది. సమయం మించిపోతుంది, ఇప్పుడేం చేద్దాం? మించిపోక ఏమవుతుందండి? అమ్మవారి పనులన్నీ వీళ్ళ కుటుంబమే చెయ్యాలంటే ఇదిగో ఇలానే అవుతుంది. అమ్మవారి పూజ ఈయన్నే చేయాలి, అభిషేకం వీళ్ళ కూతురే చేయాలి. పండగొచ్చినా పబ్బం వచ్చినా వీళ్ళ కుటుంబమే ముందుండాలి. అందుకే వీళ్ళేం చేసినా చెల్లుబాటు అవుతుందని గర్వమండి. భవానీ సంగతి తర్వాత, ముందు జరగాల్సింది చూడండి. చూసేదేముందండి సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు గనక అమృత గడియల్లో అమ్మవారికి అభిషేకం జరగలేదనుకో, ఊరికి జరగబోయే అరిష్టానికి మీరే బాధ్యులవుతారు. అమ్మవారికి అభిషేకం చేయడానికి ఉదయం 4 గంటలకు నిద్ర లేచి బయటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళుంటుందో అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? భవానీ గోదావరి దగ్గర ఉంది. గోదావరి దగ్గర? పదండి. అమ్మా, ఇంకొంత సమయమే ఉంది. ఎందుకిలా నన్ను పరీక్షిస్తున్నావు తల్లి? సమయం మించేలోపు నువ్వు అమ్మవారికి అభిషేకం చేయకపోతే నువ్వెప్పటికీ గుళ్ళో అడుగు పెట్టలేవు. అలా అనకండమ్మా. నేను వెళ్తున్న కొద్దీ గోదావరి వెనక్కి వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు భవానీ? గోదావరి ఇక్కడే ఉందిగా. ఊరి కట్టుబాట్లంటే లెక్క లేకుండా పోయింది. మా అందరి ప్రాణాలతో చెలగట్టలాడుతున్నావా? భవానీ, అమ్మ భవానీ, అమ్మవారి అభిషేకానికి ఇంకా కొన్ని క్షణాలే ఉన్నాయమ్మా. కొలనులో నీళ్లు అడిగంటాయి నాన్న. అందుకే గోదారమ్మ నీళ్లు తీసుకెళ్దామని వచ్చాను. కానీ ఆ గోదారమ్మ కూడా నా కంటిని మోసం చేస్తుంది నాన్న. వింటుంటే ఎన్ని కబుర్లైనా చెప్తారు,
కళ్ళ ముందు గోదారమ్మ పొంగుతుంటే ఈ మాయ మాటలేంటి? లేదు, నేను అభిషేకం చేయాలి. నేను అభిషేకం చేస్తాను. అమ్మ భవానీ, సుబ్రహ్మణ్యం గారు, ఇంకా ఈ అభిషేకం ఎలాగో జరగదని తేలిపోయింది. ఇక మీదట మీరు కానీ మీ అమ్మాయి కానీ మళ్ళీ గుడిలోకి వస్తాం, అమ్మవారికి అభిషేకం చేసి దీపం పెడతాం అంటే అస్సలు ఊరుకోం. నీకు అభిషేకం చేయని రోజే నాకు ఆఖరి రోజని నీకు తెలుసు కదమ్మా. ఎదుగో నా ప్రాణం తీసుకో. తీసుకోమ్మా. అమ్మ భవానీ, ఆదిశక్తిని కొలిచి ఆనందరాగాలు పులకించి పాడింది పుడమి. ఆదిశక్తిని కొలిచి ఆనందరాగాలు పులకించి పాడింది పుడమి. ఆయుధాలను బట్టి అణువణువు ధర్మాన్ని నిలిపిందిదే విజయదశమి. ఆయుధాలను బట్టి అణువణువు ధర్మాన్ని నిలిపిందిదే విజయదశమి. ఆదిశక్తిని కొలిచి ఆనందరాగాలు పులకించి పాడింది పుడమి. అల్లుడు, అల్లుడు, నాన్న పదండి నాన్న. అలాగే పదండి. ఆ భవానీని దెబ్బ కొట్టాలని అన్ని దారులు మూసేసినా ఏదో ఒక కొత్త దారిలో సాయం వస్తూనే ఉంది. కొలను ఎండగట్టి ఆ గోదారిని దూరం చేసి ఎన్ని 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 ప్రయత్నాలు చేసినా కానీ అదే గెలుస్తుంది. ఎందుకు ఎందుకు ఎందుకు? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ అమ్మవారికి ముక్కెర ఉన్నంతకాలం ఆ భవాని నీడను కూడా నువ్వు తాకలేవు. ముందు ఆ ముక్కెరని దూరం చేయి. అల్లుడు, ఏం జరిగింది ఇప్పుడు? భవానీ ఓం శ్రీ పదారాధ్యాయే నమః. ఓం శివమంగళరూపిణ్యై నమః. ఓం శివకర్చే నమః. ఓం శివారాధ్యాయే నమః. ఓం శివజ్ఞానప్రదాయిన్యై నమః. ఓం ఆదిలక్ష్మ్యై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం భృగువాసరపూజితాయై నమః. ఓం మాలాహస్తాయ నమో నమః. ఏమండి, ఏమైందండి? అభిషేకం జరగలేదంటున్నారు. అదో పెద్ద కథ శ్యామల. సాక్షాత్తు ఆ గోమాతే అమ్మవారి అభిషేకానికి పాలిచ్చింది.
సర్వాలంకారీకృతాం సతతోపేతాం వక్త్రమృగాం ఆదిం శ్రీయాం శాంతమూర్తిం సకల సర్వదాన సరసంపదాత్రీం ఓం ఐం హ్రీం శ్రీం 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 మాత్రే నమః శ్రీమాతా శ్రీమాతాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిరజ్ఞకుల సంభూత దేవతాది సంధ్యత ఉజ్జద్భాను సహస్రాభా బాహు సమన్విత రాగస్వరూప వర్షాఖ్యా బోధారా విశ్వధరా మనోరూపేక్షు దండ పంచతన్మాత్ర సాయక విచారణ ప్రభాకర మధ్య బ్రహ్మాండ మండల అశోక పుణ్యాల సౌగంధిక సర్గజ పూర్వేంద్రమణి శ్రేణి కనత్ కోటీరమండిత. వినిపిస్తుందా అమ్మా? భయంతో కొట్టుకునే ఈ గుండె చప్పుడు నీకు వినిపిస్తుందా? నేను తప్పటడుగులు వేసే రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు నీకు అభిషేకం చేస్తూనే ఉన్నాను. అది ఎండైనా వానైనా ఎప్పుడూ మానలేదు. కానీ ఈరోజు నీకు అభిషేకం చేయలేనేమో అని ఈ గుండె ఆగిపోయే చివరి క్షణంలో సమయానికి ఆ గోమాతని పంపించావు. ఎవరో గీసిన బొమ్మ ఎవరు ఇచ్చిన జన్మ అమ్మోరి బడిలోన ఈ కొమ్మకి గడప గడప తనకు పుట్టి నిల్లేనంటూ పనులన్నీ చేస్తుంది ఓ బిడ్డలా. అమ్మోరు తల్లికి ఈ చందమామకి ఏ బంధమున్నదో ఎవరెరుగులే. ఈ అమ్మ సేవలో ఎలిగేటి జ్యోతిలా ఎదిగింది ఏ కథను రాసేందుకో. ఒళ్ళంతా కళ్ళతో మన ఊరినే కాచేటి పొలిమేర పెద్దమ్మకు ఏ చిన్న లోటంటూ రానియక బాగోగులే చూసే ఈ బొమ్మకు. వందేళ్ళు ఆయువునే అందివ్వగా చెయ్యెత్తి మొక్కుదామమ్మోరినే. ఎవరు వేసిన బొమ్మ ఎవరు ఇచ్చిన జన్మ అమ్మోరి బడిలోన ఈ కొమ్మకి గడప గడప తలకు పుట్టి నిల్లేనంటూ పనులన్నీ చేస్తుంది ఓ బిడ్డలా. ఈ మట్టిలో ఇరిడియం ఉంది నాన్న. ఈ గుడి కట్టక ముందు ఇక్కడ ఏముండేది అంకల్? ఒక పాత అమ్మవారి గుడి ఉండేది. దానిపైనే ఇప్పుడున్న గుడిని కట్టుకున్నాం. ఆ పాత గుడి కట్టడానికి యూజ్ చేసిన మెటీరియల్ యురేడియం. బంగారం కంటే విలువైంది. పోయిన ఆస్తికి 10 రకాల వడ్డీలేసి మరీ లాక్కొని